నాకు మూర్తి అప్పట్లో మహాన్యూస్లో పనిచేసేటప్పుడు ప్రత్యేక హోదా గురించి డిబేట్ పెట్టినప్పుడు ఇటు పెట్టుకుని గుండెలు వాదుకుండేవాడు. ఐఎమ్ సీనియర్ జర్నలిస్ట్, ఐఎమ్ సూపర్ జర్నలిస్ట్, ఐఎమ్ బంపర్ జర్నలిస్ట్ అయ్యిందని. అబ్బో ఇతగాడైన మామూలు నిజాయితీ పరుడు కాదేమో. తర్వాత మహాన్యూస్లో నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఒక ఇన్సిడెంట్ జరిగాక ఇతను తీసేస్తే ఇతను ఒక వీడియో పెట్టాడు. నా ఫ్లాట్కి రెంట్కి నేను కట్టుకుంటుంటాను, నాకేం ఇబ్బంది ఏం లేదు, నేను బతుకుతాను, నేను నిజాయితీని మాత్రం చంపుకోను, నేను ఇట్లాగే ఉంటాను అని చెప్పి అతను టీవీ5లో చేరాడు. నేను ఆ టైంలో మూర్తిని అనుకున్నా, అబ్బో ఇతగా నిజాయితీ పరుడేమో అని. ఈ మధ్యకాలంలో ఈ టీవీ5లో చేరాక అతని నిజాయితీ ఏంటి, అతని విధానాలు ఏంటి అంటే ఇంకొకసారి నువ్వు నిజాయితీని మాత్రం చెప్పుకో మాకు నాయన. నువ్వు మాత్రం నిజాయితీ, నేను వీరుణ్ణి, నేను గుండెలు బాదుకుంటాను, నేను నిజముని, నేను నిటారుగుంటాను, ప్రశ్నిస్తాను ఇటని చెప్పొద్దు. ఈరోజు ఒకసారి నువ్వు డిబేట్లో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి నువ్వైనా ఒకసారి చూసుకో. నీ ముఖాన నువ్వే ఏం చేసుకుంటావో చేసుకుంటావు, నీ ముఖాన నువ్వే ఏం చేసుకుంటావో చేసుకుంటావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయడంట. అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. జత్వాని కేసు పైన ఏం మాట్లాడాడు వినండి. డాక్టర్ కాదంబరి జత్వానికి జిందాల్కి ఒక ఇష్యూ ఉంది. పారిశ్రామికవేత్త జిందాల్కి డాక్టర్ కాదంబరి జత్వానికి ఇటీవల వారం 10 రోజుల క్రితం అదే జిందాల్ కూటమి ప్రభుత్వంలో కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం వారం 10 రోజులు గడవలేదు, కాదంబరి జత్వాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులో ఛార్జ్షీట్ వేశారు. జిందాల్ సీఎంను కలిసినప్పుడల్లా కాదంబరి జత్వాని కేసులో కీలక మలుపులుంటాయి. జిందాల్ సీఎంను కలిసినప్పుడల్లా కాదంబరి జత్వాని కేసులో కీలక మలుపులుంటాయి. కాదంబరి జత్వాని కేసులో కీలక మలుపులుంటాయి. ఛార్జ్షీట్ వేశారు, ఆమె బ్లాక్మెయిల్ చేసింది, ఆమె క్లీన్ చిట్ ఇవ్వలేదు, కుక్కల విద్యాసాగర్ ఇన్నోసెంట్, నలుగురు ఐపీఎస్లు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, గున్ని వీళ్ళంతా కూడా ఇన్నోసెంట్. కూటమి ప్రభుత్వం తప్పు చేసింది. ఒక బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిని ప్రోటోకాల్ ప్రకారం తీసుకొచ్చి దర్శనాలు చేయించి కేసులు పెట్టి కక్ష సాధించి ఐపీఎస్ లోపలికి పంపింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు క్షమాపణ చెప్తుందా? ఆమెను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్టులు ఏం చేయాలి? వాళ్ళు ఉరి తీయాలా? అతను మాట్లాడింది మనకు అర్థమైంది కదా. జిందాల్ అనే వ్యక్తి సీఎంని కలిశాక ప్రతిసారి కాదంబరి జత్వాని కేసు అనేది మారిపోతూ ఉంటుంది. అంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని చెప్పి ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఆయన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఒక మహిళ అన్యాయం జరిగితే ఆ మహిళకి లోపాయికారు ఒప్పందాలు అనేవి చేసుకుంటూ ఉంటారా? నిజంగా ఇదే కాదంబరి జత్వాని నిజాయితీ పొరలై ఆమెకు వెళ్ళి న్యాయంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా ఆనాడు మీరు చెప్పిన ఏంటి, మీ డిబేట్లోనే చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతుగా ఉంటారు, కూటమి ప్రభుత్వం మీకు మద్దతుగా ఉంటుంది, మేమందరం మీకు అండగా ఉంటాం, మేమందరం మీ వెనకాల ఉంటాం, మీకు న్యాయం చేస్తాం అని చెప్పి మీరందరూ ఇదే కాదంబరి జత్వానికి మద్దతుగా మీరందరూ డిబేట్లు పెట్టి ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసుకుంటూ పూర్తిగా ఇదిగో జగన్ గారు అని చెప్పి ఈరోజు సజ్జన్ జిందాల్ గారితో లోపాయికారు ఒప్పందం చేసుకుంటారా? అంటే సజ్జన్ జిందాల్ గారు నిజంగా తప్పు చేస్తే సజ్జన్ జిందాల్ గారి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసి ఎందుకు తీసుకురారు? అంటే మీరు ఇక్కడ కాదంబరి జత్వాని అనే మహిళని ఇంకా మద్దతు తెలుపుతూ పూర్తి స్థాయిలో ఆమెను ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ కూటమి ప్రభుత్వం మాత్రం లోపాయికారు ఒప్పందం చేసుకుందంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అవమానిస్తున్నారు, మీ ప్రభుత్వం ఎంత దారుణం పనిచేస్తుందని చెప్పకనే చెప్తున్నాడు. ఇదే మూర్తి మాట్లాడతాడు తిరుపతి లడ్డు అంశం మీద ఓరు తేలిగ్గా అనేసాడు ఈ డిబేట్లో. తిరుపతి లడ్డు అంశంలో కూడా మీరు చూడండి, పిఆ అప్పన్నరావు పోయింది కానీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పోలా. లడ్డు అంశం దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ఆవేదనతో కూడిన అంశాన్ని, ఇంతమంది కోటాను కోట్ల భక్తులు మనోవేదన గురైన అంశాన్ని మీరంత జోగ్గా తీసి పడేస్తారా? మద్యం ఇంత తాగి ఇంతమంది చనిపోయారు, అదైపోయింది ఇదైపోయింది అని చెప్పి ధనుంజయ రెడ్డి దాకా పోయారు. అంతేగాని జగన్ గారి దగ్గర పోదు. మరి ప్రభుత్వాల మధ్య ఏమిటంటే మీరంత జోగ్గా తీసుకుంటున్నారా? అంటే ఒక ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఆధారాలు అనేది దొరక్క పూర్తిస్థాయి సతమతం అయిపోయి మళ్ళీ వచ్చి లోపాయికార ఒప్పందాలు, ఆ ఒప్పందాలు, ఈ ఒప్పందాలు బడాయి మాటలు చెప్తారు. ఆ రోజు సజ్జన్ జిందాల్ గారి అంశంలో కూడా అందరికీ తెలుసు ఇదే కాదంబరి జత్వాని తప్పు ఉందని. ముంబైలో కేసు పడిందని సంగతి కూడా తెలుసు, హనీ ట్రాపర్ అని చెప్పి తెలుసు. ఇదే కాదంబరి జత్వానిపై నోయిడాలో అమిత్ సింగ్ అనే వ్యక్తి కాదంబరి జత్వాని పైన కేసు పెట్టిందని తెలుసు. ఆయన బ్లాక్మెయిల్ ఇంతమందిని హనీ ట్రాప్ చేస్తే ఇదే కుక్కల విద్యాసాగర్ తోటి కలిసిన క్షణంలోనే కోట్ల గదికి ఎందుకు వెళ్ళింది? అంత నిజాయితీ పరురాలైతే
ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశాడు. ఈరోజు ఆంధ్రజ్యోతిలోనే రాశాడు 11 సిమ్ములు ఆమె కాడి నుంచి వసూలు తీసుకున్నారంట పోలీసు వాళ్ళు. హార్డ్ డిస్కులు అన్నీ వసూలు చేసుకున్నారు. మరి కాదంబరి జత్వాని అంత ఫ్రాడ్ అన్నప్పుడు మళ్ళీ ఎందుకు కాదంబరి జత్వాని తప్పు చేస్తే ఏం కాదు, కానీ సెక్షన్లు అన్నీ లేవు. బ్లాక్మెయిలర్ అని నేను తిండేటివి చెబుతావు, మళ్ళీ సజ్జన్ జిందాల్ గారి దగ్గర పోదని చెప్తావు. సజ్జన్ జిందాల్ గారు ఆమె పడకపోతే ప్రభుత్వాలు ఆయనకు మద్దతుగా వెళ్తాయి. అంటే డబ్బున్న వాళ్ళ కోసం పనిచేస్తాయి ప్రభుత్వం, పేదవాళ్ళ కోసం పనిచేయదా? దేనికి మూర్తి, దేనికి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇంత దారుణంగానా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి అవమానం. నువ్వు ఈరోజు డిబేట్లో మాట్లాడిన అంశాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు లోపాయకారు ఒప్పందంతో వెళ్తున్నారా? మరి ప్రజలను ఎందుకు పిచ్చోలు చేస్తున్నారు? రాజకీయాలు ఎందుకు? ఇంకా మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు న్యాయబద్ధంగా ఉంటానని చెప్పారు కదా, మరి ఇటువంటి న్యాయబద్ధంగా సజ్జన్ జిందాల్ గారు రాగానే కేసు అంతా మారిపోయిందని చెప్పినప్పుడు స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు, స్పెషల్ ప్రోటోకాల్ ఎందుకు, హోమ్ మినిస్టర్ గారు రిసీవ్ చేసుకోవడం ఎందుకు, క్యాన్వాయిల్ ఇచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని అడగడం ఎందుకు? ఇదంతా చేసినట్లు డ్రామానా? మరి జనాలు పిచ్చోళ్ళా? జనాలు నీకు నిజంగా అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారు. మీకు ఏం ప్రభుత్వం, ఏం మీడియానో వచ్చేలికంగా ఎటు భరితే అటు తిప్పుతారు. సాయి కృష్ణ కేసు మాట్లాడతారు, తెనాలి ఇష్యూ మాట్లాడతారు, పోలీసు వారు తప్పు చేశారంటారు. ఉంటే ఎంక్వైరీ చేయలేకపోతే ఇంక ప్రభుత్వం ఎందుకు? నిజంగా సజ్జన్ జిందాల్ గారు అడగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశారు, ఆయన దాకా పోదు, జగన్ గారి దగ్గర పోదు, సీతారామాంజనేయులు గారి దానే ఆగిపోద్ది. ఎంత దుర్మార్గం! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బురదేయడం కోసం హనీ ట్రాపర్ అయినటువంటి మహిళకి మేమందరం అండగా ఉంటాం, మేమందరం అట్టుంటాం ఇట్టుంటాం అని చెప్పి మీకు జనాలు పిచ్చోళ్ళకి కనపడుతున్నారు. స్వామి మామూలు కాదు మీరు, జనాలు మీకు పిచ్చోళ్ళకి కనపడుతున్నారు. లడ్డు ఇష్యూ అంట పి అప్పన్నదా పోయి నువ్వు వదిలేశారంట. జనాలు పిచ్చోళ్ళు మీకు ఎట్లా పడితే అట్లా. అసలు నిజంగా ఇంత తేలిగ్గా దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడేనా? అన్ని సెక్షన్ లేవు. పోలీసు వారు ఆమెమి క్లీన్ చిట్ ఇలా, లేకపోతే ఆయన కుక్కల విద్యాసాగర్ క్లీన్ చిట్ ఇలా. ఇదే కుక్కల విద్యాసాగర్ దీన్ని నూడు ఫోటో ఎందుకు బయట పెట్టినావా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఉంటే ఎందుకు బయట పెట్టింది? నీలాంటి మీడియాలో thumbnailకి ఎందుకు వేసావు? నేను ఆ తర్వాత చూడలేదు 5 అంటే మరి 2023లో ఎందుకు కాల్ చేసిందామా? ఇదే పోలీసు వారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసింది 2016 తర్వాత కుక్కల విద్యాసాగర్ చూడలేదు అని చెప్పి ఈ బ్లాక్మెయిలర్ అయినటువంటి హనీ ట్రాపర్ అయినటువంటి కాదంబరి జత్వాని మాట్లాడితే 2023 నవంబర్లో బెదిరించింది అని చెప్పి సెప్టెంబర్ టు నవంబర్ అని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాశారు? ఇదే ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాశారు అంటే నిజంగా మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. మీ ఇష్టంగా 11 సెల్ ఫోన్ నెంబర్లు ఉపయోగించిందంట. ఆ తర్వాత తల్లి అకౌంట్కి జాయింట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయనట్టు జమ చేయించుకున్నారని రాశారు. ఇవన్నీ క్లియర్గా రాసి మొత్తం మీరే చేసి మళ్ళీ ప్రభుత్వం అంత చేయదు. న్యాయం చేస్తాం అనేది మీరే, అండగా ఉంటాం అనేది మీరు మీ కూటమి ప్రభుత్వం అబ్బో మీకు ఎట్టు దిప్పాలంటూ తిప్పుతారా? రాజకీయంగా ఒకరి మీద బట్టగాల్చి మొఖానేస్తారా? ఈ ఇష్యూలు ఏమీ లేదు కాబట్టి, అసలు ఈ ఇష్యూ జరగలేదు కాబట్టి, రాజకీయంగా బురదేయాలనుకున్నారు కాబట్టి, తిరిగి కోర్టులో ప్రూఫ్లు కావాలి కాబట్టి ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో అన్ని కేసులు నీరు గారిపోయినాయి. ఓరక రాజకీయ బ్లేమ్, లడ్డు ఇష్యూ రాజకీయ బ్లేమ్, ఆ తర్వాత కాదంబరి జత్వాని రాజకీయ బ్లేమ్, ఆ తర్వాత మద్యం కుంభకోణం 5 అని చెప్పి అక్రమ కేసులన్నీ పెట్టుకుంటూ రాజకీయ బ్లేమ్, కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీద నడిపారు. రాజకీయంగా డైవర్షన్ వితౌట్ ప్రూఫ్లతోటి జనాల్లో 4 రోజులు చర్చించుకొని జగన్ గారిపై ద్వేషం పెంచే కార్యక్రమం చేశారు. మీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం, మీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో జగన్ గారు తిట్టడానికి పనిచేస్తున్నాయి తప్పితే మంచి చేయడం కోసం పనిచేయాలి. మీ మీడియా ఏనాడైనా సమాజానికి ఉద్ధరించేలా డిబేట్లు పెట్టా రోజు జగన్ గారిని తిట్టడం, జగన్ గారిపై విపరీతమైన డిబేట్లు పెట్టడం. నిజంగా మూర్తి నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా నీకే అవమానం. నిజాయితీకి గుండెలు బాదుకొని నిటారు నించు నిద్దు ప్రశ్నిస్తా, ఇంకోసారి నువ్వు ప్రశ్నియొద్దు, నిటారు నించోవద్దు. ఎందుకు? నువ్వు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు, ఉపయోగం లేదు నీకుండా.